కౌరవ పక్షాన యుద్ధం చేస్తున్న మహావీరులందరూ అర్జున్ వైపు బాణం గురిపెట్టారు. అర్జున్ కి ఏం చేయాలో అర్థం కాక ఈ నేపథ్యంలో విషాదం చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వస్తుండటంతో కనిపించిన వాళ్ళందరినీ చంపుతున్నాడు. కౌరవ సైన్యం నుండి వచ్చే బాణాలను తప్పించుకుంటూ మరో పక్క సైంధవ రథాలను తునాతునకలు చేస్తున్నాడు. కాలము ఆగేది కాదు. అర్జునుడు శారీరకంగా మానసికంగా కూడా నిరసించిపోతున్నాడు. ధర్మరాజు అర్జున్ మీద ఇక ఆశలు వదులుకున్నాడు. ఎందుకంటే సూర్యుడు పడమర దిక్కును వాలిపోతున్నాడు. దుర్యోధనుడు ఎదురు చూపులు ఫలించినవా అన్నట్లు కురుక్షేత్ర రణభూమి చీకటితో నిండిపోయింది. సాయంత్రం అయ్యింది. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి. అర్జునుడు గాంధీవనాన్ని కింద పడవేసి రథంలో కూలిపోయాడు. అర్జునుడి అండ లేకపోతే కర్ణుడు, ద్రోణుడు పాండవ సైన్యాన్ని సునాయాసంగా అంతమొందిస్తారని కౌరవులంతా ఆనందపడుతున్నారు. కాగడాలు వెలిగించి ఆనందంగా చిందులేస్తున్నారు. అప్పుడు సైంధవ రథాల్లో ఒక రథం నుండి సైంధవుడు క్రిందికి దిగి అర్జునుడి మరణానికి నేనే కారణమైనాను, నేనే అర్జునుడి అంతానికి దోహదం చేసిన వాడిని, కౌరవుల విజయానికి కారకుని నేనే అంటూ యుద్ధ భూమిలో అరుచుకుంటూ గంతులు వేస్తున్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు అర్జున్తో, అర్జున వాని తలను ఖండించు, ఒకసారి అభిమన్యుని గుర్తు తెచ్చుకొని అభిమన్య నీ చావు కారణమైన వాణ్ణి యమపూరికి పంపిస్తున్నాను చూడు అంటూ ఓరి సైంధవ అంటూ పులికేక పెట్టాడు. సైంధవుడు తల తిప్పి చూడడం వాడి తల అర్జున్ బాణానికి తెగి వేగంగా వెళ్లి ఎక్కడో సంధ్యావందనం చేస్తున్న వాని తండ్రి చేతిలో పడ్డది. తండ్రి కొడుకులు ఇద్దరు తలలు పేలిపోయాయి.